నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ గేట్ వద్ద విజిలెన్స్ అధికారులు 4 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. తెల్లవారుజామున టోల్ ప్లాజా వద్ద అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా చెన్నై నుంచి నెల్లూరుకి ఎలాంటి బిల్లులు లేకుండా కారులో తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు. ఆ బంగారం విలువ 3,35,00,000 విలువ ఉంటుందని సమాచారం. వరకు పెట్టండి, మిగతా అన్ని అవేమెంట్ తెప్పిస్తాను వచ్చాక. నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ గేట్ వద్ద విజిలెన్స్ అధికారులు 4 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. తెల్లవారుజామున టోల్ ప్లాజా వద్ద అధికారులు వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా ఇటు చెన్నై నుంచి నెల్లూరుకి ఎలాంటి బిల్లులు లేకుండా కారులో తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు అధికారులు. ఆ బంగారం విలువ సుమారు 3,35,00,000 విలువ ఉంటుందని సమాచారం. నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ గేట్ వద్ద విజిలెన్స్ అధికారులు 4 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. తెల్లవారుజామున టోల్ ప్లాజా వద్ద అధికారులు తనిఖీలు చేస్తూ ఉండగా చెన్నై నుంచి నెల్లూరుకి ఎలాంటి బిల్లులు లేకుండా కారులో బంగారాన్ని తరలిస్తున్నట్లుగా కూడా ఇటు విజిలెన్స్ అధికారులు వారు పట్టుకున్నారు. ఇటు బిల్లులు లేకుండా చెన్నై నుంచి నెల్లూరుకి తరలిస్తూ ఉండగా అయితే ఇటు అధికారులు పట్టుకున్నారు. ఇటు బంగారాన్ని తరలిస్తున్న గ్యాంగ్ని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. బంగారం విలువ సుమారు 3,35,00,000 ఉంటుంది అంటూ కూడా ఇటు అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ప్రసన్న, నెల్లూరు జిల్లా వెంకటాచలం స్వర్ణ టోల్ గేట్ వద్ద 4 కేజీల బంగారుని విజిలెన్స్ అధికారులు అయితే ఈ రోజు ఏకాజామున పట్టుకున్నారు. ఏదైతే వెంకటాచలం టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి విజిలెన్స్ అధికారులు అనుమానంతో కారుని ఆపటం జరిగింది. అయితే ఆ కారులో దాదాపుగా 4 కేజీల బంగారు ఉన్నటువంటి విషయాన్ని గుర్తించి వెంటనే ఆ యొక్క బంగారాన్ని అంతా కూడా పట్టుకొని ఇటు జిఎస్టీ అధికారులు కూడా అప్పగించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క చెన్నై నుంచి నెల్లూరుకి ఎలాంటి బిల్లులు లేకుండా ఈ కారులో తరలిస్తుండడం, ఆ బిల్లులు అడిగితే చూపించకపోవడం పైన కూడా అనుమానంతో ఇదంతా పట్టుకున్నట్టు కూడా ఇటు విజిలెన్స్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు పట్టుకున్నటువంటి బంగారం విలువ కూడా 3,35,00,000 విలువ చేస్తుందని చెప్పి ఇటు విజిలెన్స్ అధికారులు కూడా తెలియజేశారు. అయితే ఈ యొక్క బంగారాన్ని అంతా ఇటు జిఎస్టీ అధికారులకు అప్పగించడం, దాంతో పాటుగా ఈ బంగారానికి సంబంధించి నెల్లూరులో ఉన్నటువంటి పలు షాపులు ఏవైతే ఉన్నాయో హర్ష, జైను, సిరి, సంపద ఇట్లా 4-5 రకాలైనటువంటి షాపులకు సంబంధించినటువంటి బంగారం అని చెప్పి ఇటు వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విజిలెన్స్ అధికారులు బంగారాన్ని పట్టుకున్న దాంతో పాటు ఒక కారు, దాంతో పాటుగా 4 వ్యక్తులను కూడా వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది, అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇటు బంగారానికి సంబంధించి ఇటు పూర్తి ఆధారాలు లేకపోవడంతో ఈ బంగారాన్ని కూడా పట్టుకున్నట్టుగా ఇటు విజిలెన్స్ అధికారులు, ఇటు జిఎస్టీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఆ యొక్క 4 పైన కూడా బిల్లులు లేకుండా బంగారాన్ని ఎందుకు తరలిస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు అటువంటి అన్ని విషయాలన్నిటి కూడా వారి 4 ద్వారా విచారణ చేస్తున్నారు. అయితే బిల్లులు సంబంధించి ఏదైనా దీనికి సంబంధించి బిల్లులు ఏదైనా ఉంటే ఈ బంగారాన్ని కూడా షాపులకు సంబంధించినటువంటి ఉన్నంత వరకు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇటు విజిలెన్స్ అధికారుల నుంచి, ఇటు జిఎస్టీ అధికారుల నుంచి అయితే సమాచారం తెలుస్తున్న ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.